హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీని చూపించబోతున్నాను. అదే తీపి గుమ్మడికాయతో చేసే కూర. ఈ కూర అయితే కాస్త కారంగా ఎక్కువ తీపిగా ఉంటుంది. దీన్ని కొంతమంది హల్వాలాగా విడిగా తింటారు, కొంతమంది అయితే అన్నంలో కలుపుకొని తింటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఖచ్చితంగా గుమ్మడికాయ కూర తినాల్సిందే అని మన పెద్దవాళ్ళు అయితే ఒక సాంప్రదాయంగా దీన్ని తీసుకొని వచ్చారు. ఈ మధ్యకాలంలో దీన్ని ఎవరైనా పాటిస్తున్నారో లేదో తెలియదు, కానీ మా చిన్నతనంలో అయితే ఖచ్చితంగా పెద్ద పండగ రోజు గుమ్మడికాయ కొట్టి దాన్ని కూర చేసే తీరుతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పైగా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మన పెద్దవాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ని ఇంకా వెజిటబుల్స్ని మన ట్రెడిషనల్లో భాగంగా చేశారండి. అలా అయినా తింటారేమో అన్న చిన్న ఆలోచనతో. పైగా ఈ గుమ్మడికాయ కూర చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ బిగినర్స్ కూడా దీన్ని చాలా ఈజీగా తయారు చేయగలుగుతారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందామా. ఈ గుమ్మడికాయ కూర తయారు చేయడానికి మనం తీపి గుమ్మడికాయని చెక్కు తీసేసుకొని గింజలు కూడా వేరు చేసేసుకొని గుజ్జుతో సహా కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పూర్తిగా కరగనివ్వాలి. ఈ గుమ్మడికాయ కూరని పూర్తిగా నెయ్యి వాడే తయారు చేసుకోవాలి, నూనె అస్సలు వాడకూడదు. నెయ్యి బాగా హీట్ అయినాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇంకా ఒక ఎండుమిర్చి కూడా వేసేసి కమ్మగా పోపు పెట్టుకోవాలి. పోపు ఎర్రగా వేగిన తర్వాతే మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసేసి ముందు గిన్నెని బాగా టాస్ చేసేసుకోవాలి, లేదంటే మిక్స్ చేసేసుకున్నా సరిపోతుంది. నేనైతే గిన్నెలో తయారు చేసుకుంటున్నాను కాబట్టి టాస్ చేసుకున్నాను. కడాయిలో అయితే ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చిటికెడు మాత్రమే ఉప్పు వేసుకోండి, అంతకు మించి దీంట్లో ఉప్పు పట్టదు. ఎందుకంటే ఈ కూర తీయగానే ఉండాలి, కారం చాలా మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా అలాగే ఉండాలి. కాబట్టి చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకున్నాక కూడా ఒకసారి టాస్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం మూత పెట్టి మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ గుమ్మడికాయ ముక్కల్లో నుంచి వాటర్ రావడానికి కాస్త టైం పడుతుంది. వన్స్ వాటర్ వచ్చినాయంటే ఈజీగా మగ్గిపోతాయి. ఈలోగా మాత్రం మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఈ గుమ్మడికాయని టాస్ చేసేసుకుంటూ 70% కుక్ అయిన తర్వాత దీంట్లో తీపికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ఆల్రెడీ కాస్త తీయగానే ఉంటుంది కాబట్టి మనం ఇంకొంచెం తీపి వేసుకుంటే సరిపోతుంది. సుమారు 1/2 కిలో గుమ్మడికాయ కోసం 1/2 కిలో వరకు బెల్లాన్ని వేసుకోవాలి. చూసారా, ఇలా గెరిటె పెట్టి నొక్కినప్పుడు కొంచెం సాఫ్ట్గా దిగిందనుకోండి, ఇక బెల్లాన్ని వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగానే బెల్లాన్ని వేసుకున్నాం అనుకోండి, ఇక గుమ్మడికాయ ఉడకదు. కాబట్టి గుమ్మడికాయ 70% కుక్ అయిన తర్వాతే మనం బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసినాక గుమ్మడికాయ జస్ట్ ఒక 10% మాత్రమే కుక్ అవుతుంది. ఇక మిగతా 20% ఎలా కుక్ అవుతుంది, పచ్చి పచ్చిగా ఉండిద్దా అనుకుంటారేమో. స్టవ్ ఆఫ్ చేసేసినాక మూత పెట్టి 10 నిమిషాలు ఉంచామనుకోండి, చక్కగా మగ్గిపోతుంది కూర. చూసారా, ఇట్లా బాగా లిక్విడ్గా వచ్చేసింది కదా. మరీ ఇంత జ్యూసీగా లిక్విడ్ లాగా కాకుండా ఈ బెల్లం జిగురు అనేది కాస్త చిక్కబడే వరకు ఉంచుకోవాలి. అప్పుడు దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ కూడా కాస్త తగ్గిపోతుంది, కూర కాస్త గుత్తగా అవుతుంది. అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తీపి గుమ్మడికాయలో ఏ విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుంది, అది కంటి చూపుకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇయర్లీ వన్స్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా గుమ్మడికాయ తినాలనే ఏమో మన పెద్దవాళ్ళు. సంక్రాంతి వచ్చిందంటే చాలు గుమ్మడికాయ కొట్టాలి, గుమ్మడికాయ కూర తినాలి అనే రూల్ లాగా పెట్టేవాళ్ళు. ఈ గుమ్మడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక ఈ పాకం అయితే కాస్త జిగురు రావడానికి కోసం మూత తీసేసి కొద్దిసేపు హైలో పెట్టుకున్నాం అనుకోండి, కూర కాస్త చిక్కగా అయిపోతుంది. అప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కూరని నేను అన్నంలో కలుపుకోవడానికి ప్రిపేర్ చేశాను కాబట్టి ఒక ఎండుమిరపకాయ మొత్తం వేశాను. అదే విడిగా తినాలనుకునే వాళ్ళైతే 1/2 ఎండుమిర్చి వేసుకోండి, సరిపోతుంది. 1/2 కిలో గుమ్మడికాయ ముక్కలకి 1/2 కిలో వరకు బెల్లం పడుతుంది. చూసారా, కూర ఎంత గుత్తగా చక్కగా వచ్చిందో. చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. తీయగా కొంచెం కారంగా జ్యూసీగా ఉండే ఈ గుమ్మడికాయ కూరని ఈ పండగకి మీరు కూడా తప్పకుండా చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.